మీలో చాలామంది కేఎల్ రాహుల్ని విమర్శించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా. మరి అయితే ఎప్పుడైనా సరే అతని విదేశాల్లో అతని సెంచరీస్ లిస్ట్ ఒకసారి చూసారా? సో అది చూస్తే చాలా ఆటోమేటిక్గా మీరు కేఎల్ రాహుల్కి ఫిదా అయిపోవాల్సిందే. ఎందుకంటే మనకి ఇప్పటివరకు ఎక్కడ దాకా ఎందుకు, మనకి ఇంగ్లాండ్ సిరీస్లో ఈ సిరీస్లో చూసుకుంటేనే ఏకంగా 2 సెంచరీలు కొట్టాడు. దాని తర్వాత 2021లో ఇదే లార్డ్స్ వేదికగా కూడా ఒక సెంచరీ చేశాడు, గుర్తుందా? అయితే మరి ఇవన్నీ చూసుకుంటే అతను ఓవరాల్గా 10 సెంచరీలు కొట్టాడు టెస్ట్ క్రికెట్లో. మరి ఆ 10 సెంచరీలో కూడా మన ఇండియాలో ఎన్ని కొట్టాడు అనుకుంటున్నారు? కేవలం ఒక్క సెంచరీ మాత్రమే కొట్టాడు. మరి మిగతా అన్నీ కూడా ఓవర్సీస్లో కొట్టిన సెంచరీసే, 9 సెంచరీస్ కూడా. మరి ఎక్కడెక్కడ కొట్టాడు భయ్యా అనే డౌట్ నీకు రావచ్చు. సో దాని గురించి చెప్తున్నా, జాగ్రత్త విను. మనకి ఫస్ట్ వచ్చేసరికి ఇంగ్లాండ్ మీద ఏకంగా 4 సెంచరీలు కొట్టడం జరిగింది. సో దాని తర్వాత సౌత్ ఆఫ్రికా మీద వచ్చేసరికి 2 సెంచరీలు కొట్టాడు. దాని తర్వాత వచ్చేసరికి ఆస్ట్రేలియా మీద, శ్రీలంక మీద, వెస్టిండీస్ మీద, ఈ మూడింటి మీద కూడా ఒక్కొక్క సెంచరీ కొట్టాడు. సో ఇక్కడ లెక్క అర్థమైంది కదా. ఫస్ట్ 4, 2, 1, 1, 1. సో దీన్ని బట్టి మొత్తం కూడా 9 సెంచరీలు చేశాడు. ఒక్క సెంచరీ మాత్రం మన ఇండియాలో చేశాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, మరి 9 సెంచరీలు విదేశాల్లో చేశాడు అంటే మరి విదేశాల్లో అతని బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనేది చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనే చెప్పాలి.